ఒక్క క్షణంలో కోటి జననాలను కోటి మరణాలను చూసేదానివి నువ్వు. జననము మరణము నీకు సర్వసాధారణంగా ఉండొచ్చు, కానీ మాకలా కాదు. దైవానికి జీవితం సమర్పించిన తర్వాత మాకు లభించే విజయం దైవానికి లభించే విజయంగా భావిస్తూ ఉంటాం. నందిని శక్తినాగుగా పుట్టినందుకు నీకు విజయాన్ని కల్పిస్తాం. అందుకు నందిని జయించాలి. నందిని గెలిపించు, నందిని గెలిపించమ్మా, నా నందిని గెలిపించు. నాగమ్మ, నందిని గెలిపించమ్మా, గెలిపించు. ఈ ప్రపంచంలో నేను ఉన్నత శక్తిగా అవతరించబోతున్నాను. గాయత్రీయం, సావిత్రీయం, సరస్వతీయం అనే త్రిశక్తి స్థానాల్ని సంపాదించబోతున్నాను. ఇక ఈ లోకంలో నేను నిర్ణయించేదే తిది, నా కనుసన్నల్లోనే విధి. అమ్మా, నీ అంశ అంతరించిపోబోతోందమ్మా. నీకు పూర్వీకులిచ్చిన ఆస్తి అపహరించబడుతోంది. పార్వతి కాపలా కాసిన వాటికి కళంకం ఏర్పడకూడదమ్మా. కాలచక్రాలను కాపాడమ్మా, కాలచక్రాలను కాపాడమ్మా, కాలచక్రాలను కాపాడమ్మా. ఇలా చూడు గంగా, వాళ్ళ ఇద్దరి చేతుల్లోనూ ఉన్న కాలచక్రాలను నువ్వు తీసుకొని 3 కాలచక్రాలను మా అన్నయ్య శిరస్సు మీద ఉంచు. నాగమ్మ, నాగమ్మ, ఉంచు. వద్దు గంగా, వద్దు. ఏయ్ గంగా, ఏయ్ గంగా, ఏం చేస్తున్నావు? ఈ కాలచక్రాల్ని తీసుకో. నేను ఎంతో పునర్పూజ చేసి సంపాదించిన కాలచక్రాలను నందిని చేతికిచ్చి కార్యాన్ని చెడగొట్టావు. నశింపుకి పుట్టిన వాడివి నువ్వు, ప్రాణం పోయడానికి పుట్టిన వాళ్ళం మేము. తప్పు చేసిన మీరు వెనకంచ వేయొచ్చు, కానీ సత్కారాన్ని చేసే మేము వెనకంచ వేయకూడదా? అందరూ నందినికి అనుకూలంగా మాట్లాడినప్పుడు నువ్వు మౌనంగా ఉండడం చూసి నువ్వు మా పక్షాన ఉన్నావని అనుకున్నాను.
కానీ నువ్వు ఆ నందిని పక్షానే ఉన్నావు కదా